మళ్ళీ స్టెప్పులు వేసినప్పుడు ఫుల్ డిస్కో డాన్సర్ టైప్ లో ఉన్నాయి కొన్ని కొన్ని. అక్కడ స్టెప్పుల్లో కూడా అండి మీరు నమ్మరు, నాకు డాన్స్ మాస్టర్కి మధ్య గొడవలు మామూలు గొడవలు కాదండి. నా పాయింట్ ఏంటంటే అండి, నేను డాన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్మెంట్ నా మొహంలో కనపడుతుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అండి. నువ్వు 1 బీట్కి 2 స్టెప్స్ వేయాలి అప్పుడే నువ్వు డాన్సర్వి అనేది కొంతమంది దృక్పథం. నీ 1 బీట్కి 1 స్టెప్ వేయాలి. నేను బాగా రిలాక్స్ ఉన్నప్పుడు డూయట్ సాంగ్ చేసేటప్పుడు నేను 2 బీట్స్కి ఒకే స్టెప్ వేస్తాను నేను. దట్ షోస్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై డాన్స్. సో ఫర్ మీ డాన్స్ అంటే దాన్ని ఆస్వాదించి దాన్ని అనుభవించి చేయడం అనేది డాన్స్. వాళ్ళకి ఏమిటంటే కుప్పిగంతులేసి నువ్వు ఎంత గెంతావు, ఎంత కూర్చున్నావు, ఎంత దేకావు చూపించడం డాన్స్. సో ఐమ్ సారీ ఫర్ ద లాంగ్వేజ్ రఫ్గా ఉంటే, నేను ఎందుకంటే పేర్లు చెప్పడం లేదు కాబట్టి పర్లేదు, కానీ బట్ దట్ ఈస్ నాట్ డాన్స్ అండి. ఎందుకంటే నేను డాన్స్ అసిస్టెంట్గా ఉన్నవాడిని. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో నీకేదో డాన్స్ తెలుసు అని చెప్పి నువ్వు మాకు చూపించడానికి ట్రై చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఏదైనా వేరే పెద్ద హీరోనో వాట్ ఎవర్, పెద్ద అని నేను క్యాజువల్గా అంటున్నాను కానీ నో డిస్రెస్పెక్ట్. మీరు బాబుకి ఏ స్టెప్పులు రచితే ఆ స్టెప్పులు చేద్దాం అనేది వేరే. నాలాంటి వాడు దొరికితే నా మీద ఎక్స్పెరిమెంట్. నువ్వు డాన్స్ సిస్టమ్ చేస్తావు, ఈ స్టెప్ వేయడానికి ఏమి, ఈ స్టెప్ నేను వేస్తాను బట్ ఈ పాటగా స్టెప్ సరిపోదు అనేది నా ఆర్గ్యుమెంట్.